అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేదం పాండే. అందుకంటే మొదలు హెడ్లైన్స్. ఢిల్లీలో కాంగ్రెస్ ను గెలిపిస్తే హామీల అమలు బాధ్యత నాది. పక్కా ఢిల్లీ ఆలతే మార్చేస్తా అని ఇస్తుండు హామీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పదవి గండం. పరిస్థితి గట్లనే ఉందంటుర్రు ఇదిన్న జనం. చెట్లు నాటుతున్న హిమాంశు బాబు దగ్గరుండి మరి చేపిస్తుండు కేసీఆర్ సారు. అయ్యకలేక అడుక్క తింటుంటే బెగ్గరొచ్చి బర్గర్ కావాలి అన్నాడట. ఆగో గట్లున్నాయి సీఎం సార్ మాటలు. తెలంగాణలో హామీల అమలుకు పైసలు లేవని ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసింది కాంగ్రెస్ సర్కారు. కానీ ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హామీల అమలుకు రేవంత్ రెడ్డి సారే జిమ్మదారు ఉంటాడట. సార్ కాన్ఫిడెన్స్ తోటి ఇచ్చిన స్టేట్మెంట్లు చూసి నెటిజన్లు కిస్స జోకులు వేసుకొని నవ్వుతుండ్రట. సీఎం రేవంత్ రెడ్డి సార్ కు ఎంత కేర్ టేకింగ్ ఢిల్లీ అంటే, తెలంగాణలో హామీలు అమలు కాకుండా మంచిదే గాని ఢిల్లీలో హామీలు అమలు చేస్తేందుకు నాది గ్యారంటీ అంటుండు. పురాగ రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇయ్యలేదు, 20,000 ఇచ్చింది లేదు, నియోజకవర్గానికో ఇంటర్నేషనల్ బడి కడతందుకు ముందడిగేసింది లేదు, ఎవరికేం చేసింది లేదు. గాని ఈ మోతెవర్లు ఢిల్లీలో పోయి హామీలు అమలు చేస్తారట. ఢిల్లీ బాగుపడాలంటే కాంగ్రెస్ సర్కార్ రావాలన్నట. ఎందుకు? ఢిల్లీని కూడా తెలంగాణ లెక్క బర్బాద్ చేస్తందుక. ఆడ కేజ్రీవాల్ పాలనలా ఢిల్లీ పబ్లిక్ బాగానే ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఢిల్లీని ఏలింది తమరి పార్టీ కదా. ఢిల్లీలో ఏం ఉద్ధరిచ్చిండ్రో జనాలకు తెలియదా? ఓట్లే బొచ్చలేపించుకునే తందుకు ఎసోంటి అబద్ధాలైన ఆడు మీ కాంగ్రెస్ వాళ్ళకి అలవాటే అని తెలుసు. గాని మరీ గీతీర్ల జనాల చెవులల్లో పువ్వులు పెట్టి హామీలు ఇస్తే నమ్మే అంత తెలివి తక్కువోళ్ళు ఢిల్లీ పబ్లిక్ గారు అని కామెంట్లు చేస్తుండ్రు సోషల్ మీడియాలో నెటిజన్లు. వానకాలంలో రోడ్ల మీద బురద మడుగులు ఎంత కామనో, అధికారం లేని పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఎమ్మెల్యేలు రూలింగ్ పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చుడు అంతే కామన్. కాకుంటే కొన్నిసార్లు ఎటమటమై పదవులే పోవచ్చు, ఇంకొన్నిసార్లు దినదిన గండం అన్నట్టు రోజులు లెక్క పెట్టుకుంటుండొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ లకెళ్ళి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి గట్లనే ఉందంటుర్రు. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరిన జంపు జిలానీల మీద సుప్రీంకోర్టులో కేసేసింది బీఆర్ఎస్ పార్టీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎంబడే పదవులకెళ్లి దించేటట్టు స్పీకర్ సారుకు ఆర్డర్లు ఇయ్యుండ్రని కోరింది. పార్టీ ఫిరాయింపులు చేసి వేరే పార్టీలో చేరిండ్రు. ఇప్పటికి 9 నెలలాయే స్పీకర్ సార్కు ఫిర్యాదు చేసి, కానీ ఆయన ఏం చర్యలు తీసుకుంటలేడు. దయచేసి మీరు స్పీకర్ ను చర్యలు తీసుకునేటట్టు ఆదేశించగలరని పిటిషన్ వేసిండ్రు. వాళ్ళ మీద అనర్హత వేయాలని ఇదివరకు కేశం మేఘా చంద్ర కేసుల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూయించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంలకు పోయే వరకు సురుకు తగిలినట్టు అవుతుందట పార్టీ మారిన జంపు జిలానీలకు. ఏడపది ఊడిపోతుందో అని బూగులు పడుతుండ్రట. ప్రతిపక్షంలో ఉన్న ఇల్వన్నుండేది, కాంగ్రెస్ లుంటే పబ్లిక్ లో ఇల్వలేదు, పార్టీలో గానులేదు. అట్టిగా పార్టీ మారి ఆగమైనమని మదన పడుతుందని తెలుస్తుంది. కొందరైతే మంత్రి పదవులు వస్తాయన్న ఆశతోటి పోతే వాళ్ళకు కూడా మొండి చెయ్యే చూయిస్తుండ్రని తేల్చే వరకు ఇంకింత కుమిలిపోతుండ్రట. అటు క్యాడర్ దేక్తలేదు, ఒక్క లీడర్ సక్కగలేడు. ఈ కాంగ్రెస్ లో చేరి మన బొంద మనమే తోడుకున్నామన్నట్టు జంపు జిలానీ లోపట ఫీలింగ్స్ వస్తున్నట్టు టాకిన పడుతుంది. బాబు సార్ 20 ఏళ్ల కింద ఒక్కలు ముద్దు ఇద్దరొద్దు అని చెప్పిండు కదా. ఇప్పుడు ఆ రూల్ ను అట్టెక్కిచ్చిండు. ఒక్కలొద్దు నలుగురు ముద్దు అంటుండు. ఎంతమంది ఎక్కువ పిల్లలుంటే అంత మంచిదని అంటుండు. ఎందుకు అట్లా అన్నది ఈనుండ్రి మీరే. విజనరీ ముఖ్యమంత్రి బాబు సారు మళ్ళీ విజనరీ గురం చేస్తుండు. 20 ఏళ్ల కింద ఆయననే పిల్లలు గానుడు బంద్ చేయాలి అన్నాడు. ఇప్పుడు ఆయననే మళ్ళా పిల్లలు గానుండ్రి అని చెప్తుండు. ఆయన విజనరీ ఏందో అని జనం పరిశాన్ అవుతుండ్రు. యూత్ జనాభా తక్కువైందని అందరు పిల్లలు కనాలి అంటుండు సీఎం చంద్రాల్ సారు. పిల్లలను కనేటందుకు జనాలకు ఎంకరేజ్మెంట్ చేస్తేందుకు పిల్లలుంటేనే ఎన్నికలలో పోటీ చేయొచ్చు అని రూల్ పెట్టిండు. ఆంధ్రాలో రేపటి రోజులలో అయ్యే స్థానిక సంస్థల పోటీ చేస్తేందుకు 2 పిల్లలు ఖచ్చితంగా ఉన్నోళ్ళకే పోటీ చేయనిచ్చేటట్టు రూల్ తెస్తుండ్రట. అంతకు ముందు 2 కంటే ఎక్కువ పిల్లలుంటే అనరూల్ అని చట్టం పెట్టినాం గాని ఇప్పుడు దాన్ని మార్చి కనీసం 2 పిల్లలు ఉండాలనే కొత్త రూల్ పెట్టబోతున్నాం అని చెప్పుకొచ్చిండు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుదల తగ్గుదల పెరిగిందట. అందుకే ఎక్కువ మందిని కనాలని పిలుపునిస్తుండు సారు. ఆయన ఎవరి ఓపికని బట్టి ఎవరి కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ పిల్లలను కంటుంటారు. లీడర్ల కోసం, అలా పదవుల కోసం, అలా సీట్ల డిలిమిటేషన్ కోసం, అలా నిధుల కోసం పిల్లలను గంటరా అని కొందరు ప్రశ్నిస్తుండ్రు. కేటీఆర్ సార్ కొడుకు హిమాంశు బాబు యాదే కదా అందరికి.
తాత నాయనలకు సమానంగా మంచి పేరు తెచ్చుకుండు పబ్లిక్‌లా. అప్పట్లో సొంత పైకంతోని సర్కారీ స్కూల్ దత్తత తీసుకొని బాగు చేపిచ్చి మంచి పేరు తెచ్చుకుండు గదా! ఇగ ఇప్పుడు గీ పని చేసి మళ్ళోపారి వార్రెవా అనిపిస్తుండు. ఓహో! కేసీఆర్ సారు టోపీ పెట్టుకొని ఎవలతోనో చెట్లు నాటిపిస్తుండు అని చూస్తారా? చక్కగా చూడుర్రి మన్మడు హిమాంశు బాబు మంచిగా తాతతోని కలిసి చెట్లు నాటుతుండు. చేతిలో పారబట్టి తవ్వుతుంటే అట్లా కాదు ఇట్లా బిడ్డ అని దగ్గరుండి మరి నేర్పియబట్టిండు కేసీఆర్ సారు. షానొద్దులకు కేసీఆర్ సారు కూడా మన్మంతో కలిసి ఇట్లా కనిపించుడుతోని చూసిన వాళ్ళంతా ఇరుగా షేర్లు చేయబట్టిర్రి వీడియోను. కొందరేమో ఎంత అయినా ఏదైనా పెంపకంలోనే ఉంటది, పిల్లలకు మంచి నేర్పిస్తే దేవుడు కూడా మనకు మంచిగా చేస్తాడు. ఇవాళ రేపు బిల్డింగ్ల కోసం చెట్లు నరకంగా చూసినాం గానీ ఇట్లా చెట్లు పెంచాలి అనేది ఏదో ఒక మాట వరుసకు కాకుండా దగ్గరుండి చేపిస్తున్న కేసీఆర్ తీరే అలాగా అని కామెంట్లు చేస్తుర్రు. అబ్బబ్బా పొల్లు పొల్లు ఏ మార్చుకుండా అబ్బా కేటీఆర్ సార్ సర్కార్ను. అరే పాయింట్ టు పాయింట్ అన్ని లెక్క పెట్టి మరి సర్కార్ ఇజ్జత్ పట్టింది ఇట్లా. ఇక ఇది చూస్తే సర్కార్ పాలన నిజంగా ఈ రేంజ్లో ఉందా అని డౌట్ అనుమానాలు వస్తున్నాయి చాలా మందికి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడట. ఆహా ఇది మేమంటున్న మాట కాదు గాని కేటీఆర్ సారే సర్కార్ని అడుగుతున్న మాట. మొన్న సీఎం సారు ఢిల్లీ టూర్ పోయినప్పుడు ఆడ గొప్ప గొప్ప హామీలు ఇచ్చొచ్చిండు కదా, ఇక అవన్నిటిని వరుస పెట్టి కడిగి పారేసిండు ఇట్లా. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, 100 రోజులలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా, ఢిల్లీలో కూడా అట్లనే చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్తుండు కదా. తెలంగాణలోనే ఉద్ధరించనోడు ఢిల్లీలు ఉద్ధరిస్తాడా? అది మీరు నమ్ముతుర్రా అని సూటిగా బాణం ఇచ్చినట్టు అడిగిండు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయిస్తాడా చేయించడా? చేయిస్తాడా? చేయించాడు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించినోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి అబద్ధాలు చెప్పొచ్చు నా ముఖ్యమంత్రి అంటోడు. 6 గ్యారెంటీలు అమలు చేసేసినట్టు అయిపోయిందట. అంతేకాదు అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు దొంగలని వాళ్ళ మాటలు నమ్మకుండా ముందే చెప్తే ఇన్నరా? మీరు ఇప్పుడు చూడుర్రి, ఒక్కో ఆడబిడ్డకు 2500 అన్నాడు. ఏమాయే ఆ హామీ? ఇదేనా మీ ప్రజాపాలన? ఇదేనా మార్పు అని మాట్లాడుకొచ్చేసరికి అవును కదా కేటీఆర్ సార్ కూడా కరెక్టే చెప్తుండు అని ఆలోచన షురూ చేసిర్రట ఆయన మాటలు విన్న చాలా మంది. మరిగా దీని మీద సర్కారు ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే. శిశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీ ముచ్చట్లు.